అమ్మా, రామేశ్వరం పైన నీ అభిప్రాయం ఏంటి? వాల్మీకి రామాయణం ప్రకారంగా రాముడు సముద్రుణ్ణి పూజించాడు, ఆదిత్యుణ్ణి పూజించాడు, కులదైవాన్ని పూజించాడని క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. కానీ శివుణ్ణి నేరుగా ప్రతిష్ఠించాడు, బ్రహ్మహత్యా పాతకం పోవడానికి పూజించాడు అని మాత్రం మెన్షన్ చేయలేదని వైష్ణవుల వాదన. కాదండి, ఫలానా పురాణాల్లో ఉంది వీళ్ళ వాదన ఏదైనా కానివ్వండి, రాముడు ప్రతిష్ఠిస్తేనే మీరు రామేశ్వరులను శివుని పూజిస్తారా, లేదంటే పూజించరా అని ప్రాబ్లం రాముడు ప్రతిష్ఠించాడా లేదా అన్నది కాదు, ఇతరులు దాన్ని ఒప్పుకోవట్లేదు అని. భాగవతంలో కూడా కృష్ణుడు అర్జునుడు కైలాసానికి వెళ్ళి శివుడి దగ్గర వరాలు తెచ్చుకున్నారని కూడా ఉంది. అయినా వైష్ణవులైన శివుని పూజిస్తున్నారా? లేదే. మీరు రాముడే దిగి వచ్చి నేను ప్రతిష్ఠించానయ్యా అని చెప్పినా వీళ్ళు శివుణ్ణి పూజించరు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో శ్రీహరి తప్ప ఇతర దేవతలు అందరూ కూడా అడిగిన వెంటనే కోరికలు తీర్చేస్తారు, మళ్ళీ మీ సంసారమైన చక్రంలో ఎక్కడ పడిపోతావేమో, శ్రీహరి పాదాలను తప్ప ఇంకేమీ చూడడానికి లేదని వాళ్ళు నిష్ఠగా దీక్షను పాటిస్తున్నారు. మీకు శివుడి పైన అంత అమితమైన ప్రేమ ఉంటే చక్కగా పూజించండి. రాముడు పూజించాడని ఇంకా ఎక్కువ ప్రేమ ఉందా? శ్రీరంగనాథ స్వామిని ఆయన చిన్నప్పటి నుంచి పూజించాడు, అక్కడికి వెళ్ళి ఇంకా ఎక్కువగా పూజించండి. అది మానేసి ఎవరో మతోన్మాదులు ఛాందసవాదులు మన మధ్య మనకి కొట్లాట్లు పెట్టి సంతోషపడదామని చూసే వాళ్ళకి మనం చక్కగా ఆహారంగా మారిపోతున్నాం. సో ఇప్పటికైనా భక్తి పైన శ్రద్ధ పెట్టండి, భేదాల మీద కాదు.